పిల్లి మాణిక్యారావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జిల్లా ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ గుంటూరు నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పిల్లి మాణిక్యారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ లో రెండవ వ్యక్తిగా ఉన్న పిల్లికి గుర్తింపు రావడం లేదని, టీడీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని తిడితే రాష్ట్ర నాయకులుగా పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మరోసారి తిడితే అధికారంలోకి రాగానే లీడ్ క్యాప్ చైర్మన్ పదవి, ఇంకా బాగా జగన్ ని తిడుతున్నాడని గుంటూరు జిల్లా అధ్యక్షులుగా పదవి ఇచ్చారని తెలిపారు. పిల్లికి అర్థం కావటం లేదు, అగ్రకులాల నాయకులు తనని బలి చేస్తున్నారని అన్నారు. పిల్లి మాణిక్యారావు మా జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుగు కోస్తామని హెచ్చరించారు. మెగా డిఎస్సి, దగా డిఎస్సి. మెగా డిఎస్సిలో చెప్పేదేమో 25,000 అంటారు, ఇచ్చేదేమో 16,000. ఫస్ట్ స్టార్టింగ్లోనే దగా, అంటే చెప్పేటప్పుడు ఒక మాట, చేసేటప్పుడు ఒక మాట. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ, ఈ మూడు కలిసి కూడా మేము నిరుద్యోగ యువతకి అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రలోభాలు చెప్పి ఎన్నో వేలని అన్నీ క్రియేట్ చేసి 16,000 ఇచ్చి 16,000లో కూడా 16 పై చిలుక, దానిలో కూడా అన్ని అవకతవకలే. అవకతవకలు ఎలా జరిగినాయి? స్పెషల్ జీవో వీళ్ళే రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తారు. ఎందుకని అంటే చెప్పరా, ప్రజలకు చెప్పరా? ప్రజల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు అంటే మీకు ఇచ్చిన 5 కాల సంవత్సరమే, తర్వాత ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, మేము దాని మీద విచారణ చేస్తాం. ఈ టాపిక్లో పిల్లి మాణిక్యరావు గారిని దీని గురించి, మెగా డిఎస్సి గురించి ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తుంది. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండి అదే సామాజిక వర్గానికి చెందినవారు కదా, మరి నిరుద్యోగులు మెగా డిఎస్సి అని చెప్పాం, మనం దగా డిఎస్సి చేసాం అని మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పింది ఏంటండి అంటే, ఆయన పుట్టినరోజు ఎవరో టీడీపీ నాయకులు 4-5 వచ్చారు, ఆయన్ని ఒప్పించారు, అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టమన్నారు. తిట్టమంటే ఏందండి తిట్టదైనా? మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే విచక్షణారహితంగా తిట్టారా? కేవలం నోరు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, డబ్బులు పెట్టేవాళ్ళు వెనకుందని తిట్టిస్తే తిడతారా? పిల్లి మాణిక్యరావు గారు, మీరు గతాన్ని ఒక్కసారి మీరు నెంబర్ వేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో, ఎంఆర్పిఎస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని దానికి న్యాయం చేయలేక దానికి వెన్నుపోటు పొడిచి మందకృష్ణ మాది గారి తర్వాత ఎవరండి? మీరు కదా ఎంఆర్పిఎస్లో. దానికి వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, రాష్ట్ర ప్రజల్ని బాగు చేద్దామని కాదైనా ఎలా సంపాదించుకోవాలా అని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఆఫీస్ వాళ్ళని చూసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టండి, ఆయన్ని తిడితేనే మీకు పదవులు వస్తాయి, ఆయన తిడితేనే మీకు డబ్బు వస్తుంది, ఆయన తిడితేనే మీకు అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఈయనకేమో రాష్ట్రంలో పెద్ద పదవి, అంతే కదండి. తర్వాత ఏమొచ్చిందండి? అధికారం వచ్చింది. అధికారం రాగానే లీడ్ క్యాప్ చైర్మన్. ఆ తర్వాత ఏంటండి? ఎవరు లేరా అంటే టీడీపీలో ఫస్ట్ నుంచి దళితులు లేరు, పార్టీ కష్టపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టితేనే, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టితేనే ఆయనకి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. కేవలం పిల్లి మాణిక్యరావు గారు అలాగా కొన్ని సామాజిక వర్గాలను తీసుకొని అదే పనిగా జగన్మోహన్ రెడ్డిని తిట్టండి, ఆయన తిడుతుంటే ఆయన స్థాయి తగ్గిపోతే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతాడు అనుకుంటారు. ఎంత తిడితే అంత శాతం పెరిగితే తప్ప తరగదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీతో ఆయన మేము గెలిపించుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతాం, పనిచేస్తాం. పిచ్చి మాటలు మీరు కనుక పునరావృతం అయితే మేము మా స్థాయి మర్చిపోయి ఏ స్థాయికైనా దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం.